మునుపు రోకల్ పోటు మీద ఒడ్లు దంచుకొని దంపుడు బియ్యం వండుకునేది ఇంట్లో. పసుపు కొమ్ములు కొట్టి పసుపు పట్టుకునేది. గరం మసాలాలు తెచ్చి రోట్ల నూరుకునేది. మిరపకాయలు తెచ్చి తొడిమెలు తీసి కారం మిల్లులో కొట్టించేది. తొక్కులేవి నూరుకొని పెట్టుకున్న కమ్మగుండేది. చిక్కటి బర్రెపాలు ఇంటికే వచ్చి పోసిపోయేది. ఏది కొన్నా ఏది తీసుకున్నా అంత కుల్లానే. అంగట్ల 1కి 2 మాటల సరుకు చూసుకొని తెచ్చి పెట్టుకునేది. కానీ ఇప్పుడు ఎట్లుందంటే షవ్వా గిట్లుందేంది? ఎట్లా వండుతారు, ఎట్లా తింటారు? వంటారా చూస్తేనే వ్యాక్యూమ్ అంటుంది అంటారులే. కానీ హోటల్కు పోతే మనం తినేది గింత సక్కడి జాగాలో ఉండిందే. సోప్ టాప్ సెట్టింగ్లు డిమ్ లైట్ల కింద కూకొని ఆర్డర్ ఇస్తే గీడ వండుకొని తెచ్చి మనకు వడ్డిస్తే కమ్మ డిన్నర్ అని కుమ్ముడు గుమ్ముతున్నాం. ఈ నడుము హోటళ్లలో చెకింగులు జోరైనాయి కదా, అవో గట్ల బయటపడ్డ భాగవతం ఇదంతా. ముక్కిన మటను, సీకిన చికెను, కుల్లిన కోడిగుడ్డు, మురిగిన ఆలుగడ్డ, పురుగువడ్డ ఉల్లిగడ్డ, సితికిన టమాటా. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది మంచి నూనె. ఇండ్ల గోలిచ్చే మనకు తెచ్చేది. సూపులకు ముద్దుగుండేటట్టు, రుచికి నాలుకే గుంజేటట్టు అడ్డమైన రంగులు కలిపి పాడైతుర్రట. వెనకటి పద్ధతిలో వండినవని చెప్పుకునేవో మిఠాయిల దుగ్నంలో సుత కెమికల్ కలిపిన బెల్లం, డేట్ దాటిన జీడిపప్పు దొరికిందంటే చూడురిగా. బిర్యానీలో రంగు వేయకూడదు. రంగు వేస్తే 3 నెలల జైలు శిక్ష నుంచి 5 లక్షల దాకా జరిమానా. చేసిన తప్పు మళ్ళీ చేస్తే దాన్ని మేము లైసెన్స్ సస్పెండ్ చేసేసి మూసేస్తాం. ఇప్పటిదాకా హోటళ్ల చక్కదనం చూసినాం. ఈ గిడి చూడుండ్రి. సరుపు గిల కొట్టిన పాలు, అరటి తొక్కల అల్లం, తొడిమెల కారం, పచ్చరంగు కలిపిన పసుపు, బొక్కల నూనె, చెక్కపొడి, గరం మసాలా, చింతగింజల శాపత్త. ప్యాకింగ్ చూడ ముద్దుగుంటది, సరుకు అంతా కల్తీ ఉంటది. సిటీ శివార్లు ఒక్క కాడనే 73 క్వింటాల కల్తీ అల్లం పేస్ట్ దొరికింది. యాసిడ్లు, కెమికల్లు, డేంజర్ రంగులు వాడుతుర్రట. ఈడికెళ్లి బేగం బజార్ కు కిరాణా షాపులకు సప్లై చేస్తుర్రు. ఆఖరికి ఊరిచ్చుకుంటూ తినే ఐస్ క్రీములు, పోరలు కాయ చేసే చాక్లెట్లు సుత కల్తీ కాబట్టే. ఏళ్ళకెళ్ళి ఇదే కథ. ఇంత చక్కటి తిండి తిని పైసలు ఇచ్చి పానం ఖరాబు చేసుకున్నట్టు. ఇప్పుడు హైదరాబాద్ లో జిల్లాల్లో అంతటా చెకింగులు చేస్తుండే వరకు దొరుకుతుర్రు అన్నట్టు. రూల్స్ తప్పినోళ్ళ మీద కేసులు పెడతారు, ఫైన్లు రాస్తారు. హోటల్ ఉంటారో చూసినాకనే ఏం కలుపుతుండ్రో చెప్పినాకనే తిండికి ఆర్డర్ ఇస్తామనే రోజులు వచ్చినట్టే పో.